వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తుంది. Galatians 3:13 says, "He who hangs upon the wood or the tree or the cross is a cursed person." మరి మనుష్య కుమారుడు కూడా శిల్వ మరణమే కదా పొందింది. Jesus also went upon the cross. ఏ శాపంతో ఉన్నారు? What kind of curse are there? ఏ పాపము చేయలేదు, నాలో పాపము ఉన్నదని మీరెవరైనా స్థాపించగలరా అని వాక్యం చెప్తుంది. Because the word of God, the Lord asked, "Is there anybody among you who can convict me of sin?" మరి ఏ విధంగా శాపం ఆయన మీదకి వచ్చి ఉంది? In what way the sin has come? పరిస్థితులు తప్పక మారుతాయి, మారకుండా ఉండదు. Situations will change. For sure it will not be forever. ఒక్కసారి గిదియోనును గుర్తు తెచ్చుకోండి. Remember Gideon. గిదియోనుతో దేవుడు క్లియర్గా చెప్తారు. The Lord tells to Gideon very clearly, నువ్వు కానీ నీ పిల్లలు కానీ ప్రజలని పరిపాలించొద్దు, నేనే పరిపాలిస్తాను చెప్తారు. the Lord says, "You don't have to rule and reign over the people. I myself will help you." కానీ అక్కడ ఏం జరిగింది? So what happened there? గిదియోను మరణించిన తర్వాత ప్రజలందరూ కూడా రాజు కావాలని మొదలుపెట్టారు. But after the death of Gideon, people wanted a man to be a king over them. గిదియోను ముందే చెప్పాడు, దేవుడు ఈ విధంగా చెప్పారు కాబట్టి మీరు కూడా పిల్లలతో చెప్తారు, మీరు దేవుని ప్రజల్ని మీరు పరిపాలించొద్దు అని. Gideon also tells to his children, the same rule applies to you. You're not supposed to rule and reign over the Israelites. God himself will be the king and the అలాగే ruler. ప్రజలకు కూడా చెప్తారు ఏమని? దేవుడే మిమ్మల్ని పరిపాలిస్తారు, మీకు ఒక రాజు ఉండకూడదు అని. And he also tells to the people, it should be God who has to be the king and not man. గిదియోను మరణించిన తర్వాత ఏమైంది? But what happened after Gideon died? అంటే దానికి అర్థం తెలుసా? Do you know what it means? ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి తట్టు తిరిగిన తర్వాత ఎప్పుడైతే తనకు ఒక అవిశ్వాసం అన్నది, ఒక అపనమ్మకం అన్నది వచ్చిందంటే అప్పుడు దేవుణ్ణి చంపేసినట్లకే. When a man comes to the fold of Christ and then turns with unbelief and faithlessness, it's as good as him crucifying Christ. అదే ప్రజలు బాధల్లోను కష్టాల్లోను భయంకరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు గిదియోనును పంపించి వాళ్ళని కాపాడి బయటికి తీసుకొచ్చారు. At the same time, when people were going through difficulties, God sent Gideon to save the people of Israel. I hope you are listening carefully. కదా, అంటే అంత జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చిన తర్వాత మరి ఏ విధంగా వాళ్ళు అంత బయటికి తీసుకొచ్చిన ఆ స్పష్టత వాళ్ళకి తెలియలేదు, ఆ విడుదల వాళ్ళకి తెలియలేదు. గిదియోను మరణించిన వెంటనే రాజు కావాలి అని ఎత్తుకోవడం మొదలుపెట్టారు. But they did not able to realize the deliverance and the healing. And after Gideon died, how is it they forgot what God had done in their lives and they wanted man to be a king? అప్పుడు గిదియోను యొక్క కొడుకు వస్తాడు. Then comes the king, the Gideon's son. షెకెము ప్రజలారా, నా మాట మీరు వింటే దేవుడు మీ మాట వింటారు అని. Gideon's son Jotham tells to the people of Israel, "If you listen to me, it's as good as listening to God." కదా, అందరూ చెప్పొచ్చు దేవుడు నాతో మాట్లాడతారు. దేవుడు ఏం మాట్లాడతారు? Everybody can claim and say God speaks to me, but what is God speaking to you? ఎలా మాట్లాడతారు దేవుడు? How is God speaking to you? సర్మన్ ద్వారా మాట్లాడతారు. You will say God speaks through sermons. కాదు. No. ఇంకెలా మాట్లాడతారు? How else can he speak? వాక్యం ద్వారా మాట్లాడతారు. కాదు. You will say ఇంకెలా through the word of మాట్లాడతారు? God. I'm asking how. Does he speak? నేను రోజు బైబిల్ చదువుతాను కదా, అందులో మాట్లాడతారు. కాదు. ఎలా మాట్లాడతారు? You will say by reading the word God will speak. But how? That's not the case also. నాతో ఎలా మాట్లాడతారు? How do you know that it is God speaking నీతో ఎలా to you? మాట్లాడతారు? How will God speak to you? ఇప్పుడు సమూయేలు అని పిలిచారు. For instance, God calls Samuel by his name. ఇదిగో నేను నీ సేవకుణ్ణి అని అన్నారు. Here I am, your servant. That's what Samuel replied. అంటే సమూయేలు అని పేరు పెట్టి పిలిచినప్పుడు నేను నీ సేవకుని, నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అన్నాడంటే ఎప్పుడైతే స్వరం విన్నాడో నాకు ఆజ్ఞ ఇవ్వండి నేను నీ సేవకుని అన్నారో అప్పుడే అతని జీవితం మారిపోయింది. The life of Samuel totally turned to be positive in spirituality because he said, "Here I am, your servant Samuel." He is మరి నీతో listening. ఎలా మాట్లాడతారు? But how is God speaking to you? సడన్ గా బైబిల్ ఓపెన్ చేస్తే ఒక వాక్యం వస్తే అందులో మాట్లాడారా? Do you think suddenly you open a book of the Bible and God will speak from a verse మరి ఎలా there? మాట్లాడారు? But how is God speaking to you? అబ్రామా, నేను సర్వశక్తిమంతుడగు దేవుడను అన్నారు. The Lord God said to Abraham, "I am the Lord God Almighty." అంటే దేవుడు మాట్లాడింది అబ్రహాం గుర్తుపట్టాడు. Abraham was able to recognize that it was God who spoke. మీతో ఒక్కొక్కరితో ఎలా మాట్లాడతారు? But to each and every individual person here, how do you know that God is speaking to ఎప్పుడైనా you? క్వశ్చన్ వేసుకున్నారా? Did you ever question yourself? వాక్యం ద్వారా మాట్లాడారు ఉండొచ్చు.
నీతో ఏం మాట్లాడారో చెప్పు. You tell me what God spoke to you. నీతో You tell ఆ me. దేవుడు నాతో ఎలా మాట్లాడారు? When you say God speaks to you, tell me how he spoke. గాడిద మాట్లాడితేనే బిలాముకి గుర్తుకు రాలేదు. When the word of God came through a donkey, Balaam was not able to మరి నువ్వు ఎలా recognize. గుర్తుపెట్టుకుంటావు? Well, how can you recognize? ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా? Did you ever question this? నీ పరిస్థితి బాగోలా, ఏమవుతుంది, అన్నీ ఆగిపోయాయి, నాకు ఏమి రావట్లేదు, నా ప్రమోషన్ ఆగుతుంది, నా బిజినెస్ ఆగుతుంది, నా ఇంట్లో సమాధానం లేదు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు నువ్వు అడుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడతారు. చూడు, ఇక్కడ నువ్వు తీసుకునే నిర్ణయం తప్పు చేసావు, ఇక్కడ నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు, నువ్వు కరెక్ట్గా ఈ విధంగా ఆలోచించలేదు, కరెక్ట్గా ఈ విధంగా నువ్వు వెళ్ళలేదు, నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళావు కాబట్టి ఇది తెచ్చుకున్నావు. The Lord will specifically speak to you when you cry out to him and say, my situation is not favorable, everything is going upside down. Then God will remind you of the things that you have done which was not pleasing in his sight. ఇలాగా దేవుడు మాట్లాడారు. Like manner did God speak to you, నీ reminding of your భర్తే sins. వస్తారు నీ దగ్గరికి, నీ భార్య వస్తారు, నీ పిల్లలే వస్తారు, నీ వాళ్ళే వస్తారు, మీ అమ్మ నానే వస్తారు నీ దగ్గరికి. Your own husband or a wife or a children or parents or anybody can come to you and talk. వచ్చి ఇదిగో ఇలాగ చేశారు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల నాకు ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు. They will come and tell, look, this is what has happened to me. అప్పుడు Those దేవుడు people అంటారు, grieved me and sorrowed me. నువ్వు కరెక్షన్ చేయి. Then God will remind you, go on, correct them. నీ That what భర్త they think is చెప్పేది wrong. కరెక్ట్ కాదు, Tell your husband, tell your wife what అక్కడ he or ఏం she is doing జరిగిందో is wrong. నీకు తెలియదు Because you do not know what has కాబట్టి happened నువ్వు there. నమ్మక. Therefore, don't believe. నీ భార్య చెప్పింది నమ్మక. Don't believe in what your wife is అక్కడ telling. ఏమైందో నీకు తెలియదు. Because she did not know what has రెండు happened. వైపులా విను, Listen to both sides. ఏం జరుగుతుందో నీకు తెలియదు, తొందరపడి నమ్మక. Don't quickly believe in what is నీ being told. పిల్లల్ని కరెక్షన్ చేయి. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాని వెనకాల ఏదో ఒకటి ఉండాలి, కన్ఫర్మ్ చేసుకో. Correct your children because there's something else that your children have not told. Therefore, correct them first. ఇది దేవుడు చెప్తారు. This is what God will tell ఇది you to do. మానేసి నా పిల్లలు నాకు మర్యాద ఇవ్వట్లేదు అని అంటే నువ్వు ఇచ్చేదాన్ని బట్టే నీ పిల్లలు ఉంటారు, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే నీ పిల్లలు ఉంటారు, నువ్వు ఇంట్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు దాన్ని బట్టే నీ పిల్లలు ఉంటారు. Your children will respect you, honor you the way you conduct respect to them, behave with them and talk to them and show your attitude towards them. అందుకే గిదెయోను కొడుకు ఒక మాట అంటాడు, Gideon's son Jotham also says శకుము one thing. ప్రజలారా, He says, people of Shechem, నా తండ్రి మీకు మాకు ఒకటే చెప్పినారు, to you and to us, my father Gideon has told the same thing. మీరు ఇంకొక రాజుని ఏర్పరచుకోవద్దు, Don't make a man as a king. ఆయనే మనల్ని పరిపాలిస్తారు. Because God himself will be a king over us. కానీ మీరు రాజుని ఎదుగుతున్నారు. But you are searching a man to be a king. ఇప్పుడు మీరు అనుకున్నది నిజమైతే, If what you were thinking were right, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే, if your decisions are right, మీరు విన్న మాట నిజమైతే, and if the word that you heard is right, నీ రాజు నీతో సమాధానంగా ఉంటాడు. then your king will have peace with you. లేకపోతే మీరిద్దరూ కూడా నాశనం అవుతారు. Otherwise, your king and you both will destroy one another. జీవ గ్రంథం అన్నది స్టోరీ కాదు. Book of life is not a story. ఓకే, నాకైతే జీవము, For me, it is life, నాకు బ్రతకడం వద్దు, not just survival. జీవం కావాలి. It is life, not survival. ఎందుకంటే బ్రతకడం ఎందుకు ఇష్టం లేదని నన్ను తెలుసా, ఏంటి బ్రతుకు అని అంటారు. Because people say, what is my life? కాబట్టి Pathetic. ఏంటి బ్రతుకు అని అంటే నాకు ఇష్టం లేదు, నేను జీవించాలి. I have to live, not just survive. బ్రతకడం అంటే టెంపరరీ, Surviving is only temporary. జీవము అనంటే పర్మనెంట్. ఇక్కడ పర్మనెంట్ అవుతుంది, అక్కడ పర్మనెంట్ అవుతుంది. Life is both abundant in nature and eternal also. నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఈ భూమి మీద పురుగు చావదు, నిప్పు ఆరదు. If you are living, that means the worm will not die and the అంటే fire also will సమస్యలు not be అలాగే quenched. ఉంటాయి, ప్రాబ్లమ్స్ అక్కడే అలాగే ఉంటాయి, సిచ్యుయేషన్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే దైవ జ్ఞానం లేదు కాబట్టి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు, రాంగ్ కౌన్సిలింగ్ తీసుకుంటారు, వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిన మార్గానికి వెళ్తారు కాబట్టి వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. People take wrong decisions of their life and then they land themselves into problem. అదే ఈరోజు నేను చెప్పబోయేది, That's what I'm going to talk today. అదే నేను చెప్పబోయేది. That's what I'm going to remind you today. ప్రతిదీ నటించడం చాలా కష్టం. To pretend is very difficult. నేనంటే ఎందుకు నటించాలి, I will say, why do you have to ఎందుకు pretend? నటించాలి, Why do you have to ఆ pretend? దరిద్రమైన బ్రతుకు ఎందుకు వెళ్ళాలి, నటించే బ్రతుకు ఎందుకు వెళ్ళాలి. Why should you go to such a stupid, such తలెత్తుకొని detestable బ్రతుకు. state of enacting or pretending? సత్క్రియ చేస్తే తలెత్తుకొని బతుకుతావు. If you are accepted, you can raise your head and count ఆ on a side. ఒక్క పదము నీ శరీరంలో హార్ట్ లాగా ఉండాలి. నేను మొన్న చెప్పా ఒక మాట, చెయ్యి ఇరిగితే చెయ్యేదో పెట్టుకోవచ్చు,
కాళ్ళు ఎరిగితే కాలు ఏదో పెట్టుకోవచ్చు, దెబ్బ తగిలితే మళ్ళీ అతికించుకోవచ్చు సిమెంట్ కట్టుతో. హార్ట్ ఆగిపోతే ఏం పెట్టుకుంటావు? When any part of the body can be replaced, but what about the heart? If something goes wrong with your heart, ఏం చేయగలుగుతావు? what can you do? ఏం చేయలేవు. Well, you cannot do anything. సక్రియ చేస్తా తల ఎత్తుకుంటావు అన్న పదము నువ్వు హార్ట్ లాగా పెట్టుకో. If you can do well, you will be accepted. Take care of that. అప్పుడు చూడు, నువ్వు పరిగెత్తినా కూడా ఎక్కడికి వెళ్ళి నీకు సహాయం దొరుకుద్ది. Then wherever you go, you will get help everywhere. ఎక్కడికైనా యోసేపు లాంటి పరిస్థితి నీకు ఎదురైనా కూడా నువ్వు ఎప్పుడు ఆ స్థాయిలోనే ఉంటావు. ఎవరు నిన్ను అవమానపరిచారో వాళ్ళు ఎదుర్కొన్నా నువ్వు తలగా ఉంటావు. Any situations Joseph had gone through, if you are encountering, God will establish you and keep you in a very high place, even if you have to face insults and humiliations. And I'm speaking this out of experience. ఓకే, ఆ కాలంలో మొదటి రాకడప్పుడు అందరూ ఏమనుకున్నారు? What happened in the first coming of Jesus? ఇతను యోసేపు కుమారుడు కదా, Is he not the son of Joseph? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? Where did he get so much of wisdom? అది నేర్పిస్తా వచ్చేదా? Do you think it's just come by learning? నేర్పిస్తా వచ్చేది కాదు. It's not something that comes with learning. అంటే ఎట్లా వచ్చింది? But how did it come? చాలా మంది అన్నారు, వీళ్ళు విద్య లేని పామర్లు కల ఇంత శక్తి ఎలా వచ్చింది వాళ్ళకి? These people are uneducated people, and how come they speak so well like ఇంత that of a జ్ఞానం ఎక్కడి learned? నుండి వచ్చింది వాళ్ళకి? Where did they get so much of wisdom? అంటే అక్కడ దైవ జ్ఞానాన్ని వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళకున్న జ్ఞానం పోయింది. They could not see godly wisdom. That's the reason whatever wisdom was still there inside them, అంత that also గొప్ప evaporated. జ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు ఇంత గొప్ప జ్ఞానంతో ఎలా వచ్చింది ఇక్కడి నుంచి? ఎలా మాట్లాడగలుగుతున్నారు? How come ఎలాగెలా వాక్యం చెప్పగలుగుతున్నారు? మనం ఇది ఒక్కప్పుడు చూసినప్పుడు నోట్లో నాలుకే లేదు కదా, ఎలా మాట్లాడుతున్నారు అని అనుకున్నప్పుడు అక్కడ నువ్వు దేవుణ్ణి చూడాలి. People should see and relate to how the person was when young, and now how come this person is speaking so well, so authentically, with authority about the word of God and the sermons. But people took other things and say, I know about this girl when she was young and she was just naive. అంతే. అంటే దానికి అర్థము దేవుని కాదు, వాళ్ళ క్యారెక్టర్ ముందు పెట్టుకుంటున్నారు. They're putting the character before, not అందుకే keeping God దేవుడు ఏం before. చేస్తున్నారు? వారి ఉపాయములను భంగపరచును, ఆలోచనని తల క్రిందుకు చేయను. ఎందుకంటే నీ బుద్ధి సరిలేదు, నీ ఆలోచన విధానం సరిలేదు, నువ్వు మాట్లాడే విధానం సరిలేదు. అక్కడ ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా దేవుడు వాక్యం వచ్చినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకుంటావు చూడు, దానిని బట్టే నువ్వు అనుకున్నది జరగాలి అనుకున్నది ఆగిపోవాలని ఆధారపడి ఉంటుంది. It all depends upon how you are receiving the word of God, whether what you're thinking should come to pass or whatever you intend to do that will not come to pass. That's what God says to the wicked people. He will frustrate their plans, and the advice of the cunning also will be easily erased. Job 5:12-13 ఒకసారి తీయండి. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమలోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రింద చేయును. అంటే వాళ్ళు ఆశీర్వదించబడడం, వాళ్ళు అనుకున్నది జరగడం దేవుడికి ఇష్టం ఉండదు. God doesn't want the wicked people or the cunning people to be blessed. అంటే దుష్టుల్ని ఎందుకు ఇష్టపడతారు దేవుడు? నేను ఎక్కడైనా రాసి ఉందా నేను దుష్టుల్ని ఇష్టపడతాను అని రాసి ఉందా? Is there anywhere where God says, I will love the wicked and I'll bless the wicked? రాసి లేదే. It's not written anywhere. చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనుకుని నువ్వు వెళ్తావు చూడు, నువ్వు అనుకున్నది జరగదు అన్నారు. మీకు వాక్యంలోనే తీసి చూపిస్తానులే. I showed you from the word of God also that you intend to have certain plans in your life, but for sure whatever you think, God will not allow this to come to pass. దేవుడు ఒకటి నిశ్చయించుకున్నారంటే దాన్ని ఎవరు మార్చలేరు. When God has decided, no one can go against God's plans. కాబట్టి నువ్వు దీనికే నియమింపబడ్డావు, దానికే నియమింపబడతావు. If you are appointed for that cause, you will of నువ్వు course have to go నిలబడాలని through it. నియమింపబడితే నువ్వు నిలబడడానికి నియమింపబడతావు. If you are appointed to stand and establish, for sure that will take place. ఎంత దేవుడు ఉన్నాడన్నా, ఎంత ఉపవాసం చేసినా నీ లైఫ్లో ఒక సంతోషము, ఒక సమాధానము, ఒక ఆశీర్వాదము అన్నది నీకు లేదు అని అంటే దానికి అర్థం ఏంటి? When there is no blessing, when there is no peace and joy in your life, no matter whatever you claim, then what means? నీ క్రియల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ నోరు ద్వారా నీకు నువ్వే నీ సమాధానాన్ని పోగొట్టుకుని నీ కుటుంబం మీద కూడా సమాధానం లేకుండా చేసుకున్నావు. You are the reason to lose the peace, joy, health from your own way of thinking, from your own way of thoughts and speech and behavior and your heart meditation. అంతే. ఎవరైతే దేవుడికి విరోధంగా ఉన్నారో, Whoever goes against God, rebelling against His word, నేను మళ్ళీ చెప్తా, I repeat this. ఇది జీవ గ్రంథం అనుకుందాం. Let's say this is the book of life. ఇందులో నువ్వు ఉంటేనే దానికి వాల్యూ. The value would be only when you are inside the book of life, that is the word of God.
ఇది వాల్యూ కాదు. Not just holding the అర్థమైందా? Bible. నువ్వు జీవగ్రంథం లోపల ఉంటేనే నువ్వు చేసేది ఏంటి, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఎందుకు నీ పనులు జరగట్లేదు అన్నది నీకు వెంటనే ఆన్సర్ దొరుకుద్ది. When you are in the book of life, you clearly know what are the struggles that you are undergoing. You will get answers to that. నువ్వు వాక్యం బయట ఉండి నాకు దేవుడు తెలుసు, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను, నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను, నేను సేవ చేస్తున్నాను, అక్కడ డబ్బులు ఇచ్చాను, ఇక్కడ డబ్బులు ఇచ్చాను, ఎవరికి కావాలి, అవసరం లేదు. When you are outside the word of God, not obeying to the word of God, and say, I have done this charity, I pray, I fast, means what's the use? So no use at all. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు. Know this very well. ఒక్కసారి మీరు ఐజా 8:9-11 ఒకసారి చదవండి. ఐజియా చాప్టర్ 8 వర్సెస్ 9 to 11. ఏషియా 8వ అధ్యాయం 9 నుంచి 11 వచనములు. జనులారా రేగుడి, మీరు ఓడిపోవదురు. దూరస్తులారా మీరు అందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవదురు, ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. దేవుడు ఇక్కడ వాక్యం ప్రతిదీ మీకు వస్తుంది. మీకు వచ్చినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకుంటావు. When the word of God comes to you, if you are good, you will receive the word. వాక్యం వింటావు, రిసీవ్ చేసుకుంటావు. You will hear the word and you will receive. బయటికి వెళ్తావు. Then you will go out. ఓకే, తర్వాత నువ్వు బైబిల్ తీస్తావు, ఈ వాక్యం ఇలా ఉందా అని అంటావు. Then you will be saying, oh, the word God says like this. యాక్చువల్ ప్రాక్టికల్గా నీ లైఫ్లోకి ఎంటర్ అవుతే చూసావా, అప్పుడు తెలుస్తుంది దేవుడు నీతో మాట్లాడుతున్నారా లేదా అన్నది, నువ్వు వింటున్నావా లేదా అన్నది, దేవుడు రిసీవ్ చేసుకున్నది నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా లేదా అన్నది, అప్పుడు యాక్చువల్ మీ రంగులు బయటపడతాయి. Your true colors will come out only when the difficulties or challenges come in your life. At that moment, are you applying the word of God or not? దేవుడు అభిషేకించు వారిని ముట్టిన, ఓకే, ఏముంది, దావీదుని ముట్టారు, దానియేలుని ముట్టారు, యోబుని ముట్టారు కదా, అలాగే ఎవ్వరు ఏ విధంగా నేను సరే యోసేపుని ముట్టారు. ఇవన్నీ ముట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైందా అన్నది మీరు చూసారు. You very well know what happened in the case of David or Daniel or Joseph or Job. Whatever they were touched, because they were anointed, when they were touched, what happened to the complications ఎలా to the చూసారు people? వాళ్ళు? How did they view them? వాళ్ళ అభిప్రాయంతో చూసారు, They saw these four characters with their వాళ్ళ own perspective. అండర్స్టాండింగ్ తో చూసారు They saw with their own understanding. కదా, వాళ్ళ అండర్స్టాండింగ్ తో చూసి తీర్పు తీర్చడం జరిగింది. And not only that, they went about judging them. ఏమైంది వాళ్ళ పరిస్థితి? So what happened to that state? సౌలు ఎలా చనిపోయాడో మీకు తెలుసు You know how Saul's end came. కదా, అలాగే యోబు స్నేహితులు ఏ విధమైన పరిస్థితికి దిగజారారో మీకు తెలుసు. You know what happened to the friends of Job at the final అలాగే stage. అబ్షలోము దావీదుకి మోసం చేయాలనుకుంటే సొంత కొడుకు విషయంలో కూడా దేవుడు ఊరుకోలేదు. God did not spare the son of David also, that is Absalom, when he was conspiring. దావీదు గుండెలు కొట్టుకోలేదా? అబ్షలోమా నా కుమారుడా, అబ్షలోమా నా కుమారుడా అని గుండె కొట్టుకోలేదా? David was crying out, lamenting and saying, my son Absalom, my మరి son ఏమైంది? Absalom. What happened? ఎవరు ఏది అనుభవిస్తారో అది మంచి చెడు కొడుకు గుర్తుపట్టి జాగ్రత్త పడితే ఆ తండ్రి యొక్క శాపం కొడుకు మీద రాదు అని. You will see that whoever begets a son who sees all the sins which his father has done and considers and does not do likewise is a blessed person. He will not ఈ die. ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తా? What will I do if I were in ఫస్ట్ your నేను place? సరిదిద్దుకుంటా, I will first mend my ways. రెండు నా కొడుకుని బాగు చేసుకుంటా, Then I will ensure that I will take care of my అప్పుడు son. వాడు వాళ్ళ కొడుకుని బాగు చేసుకుంటాడు, Then he will be in a position to take care of his అప్పుడు son. వాళ్ళ కొడుకుని వాడు బాగు చేసుకుంటారు. Then the generations will keep on doing. అందరూ అంటారు యేసుక్రీస్తు ప్రభు రక్తం వచ్చింది, నా పాపాల నుండి నన్ను బయట తీసుకొచ్చేసారు అని అంటారు. గుండెల మీద చేసుకొని చెప్పని నిజంగా బయటకు వచ్చారా లేదా అన్నది తెలుస్తుంది. Many people say, I've been washed with the blood of Jesus Christ. Is it true when your life is not changed? నీ ప్రవర్తనలోనే ఉంది క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నావా లేదా అన్నది. But it all depends upon your character, whether you are crucifying Christ or నీ not. ఆలోచన విధానంలోనే ఉంది నువ్వు దురుద్దేశమైన పాపంలో ఉన్నావా లేదా అని. Whether you are a sin leading to death or evil in nature, it all depends upon your thoughts. నువ్వు జరిగించే ప్రతి క్రియల్లో ఉంది ఉద్దేశపూర్వకమైన పాపం నీలో ఉందా లేదా అని. Intentional sins also can be known, depends upon what ఇన్ని you're thinking. పెట్టుకుని క్రీస్తు రక్తం వచ్చి కడిగేసి వెళ్ళిపోతుందని ఎలా చెప్తారు అసలు? ఆ మాట పలకడానికి వనకాలి నన్ను అడిగితే. How can you simplify and say the blood of Jesus Christ has cleansed you from all your sins when you're having all these kinds of అటువంటి detestable వాళ్ళకే ఈ characters? మాట చెప్తున్నారు. To those people only the Lord is speaking this. నీతిమంతులు లేరు ఒక్కరూ లేరు అని చెప్పే మాట ఎవరికి అనుకుంటున్నారు?
అంటున్నారు? There is none righteous, no one is righteous. To whom is this తప్పుడు word పనులు applicable? చేసుకుంటూ తప్పుడు ఆలోచనలో ఉంటూ నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నారు నాతో, నేను ఏదైనా చేయగలుగుతానని చెప్తున్నారు చూడు, వాళ్ళతో చెప్పింది ఈ మాట. The people who have been washed with the blood of Jesus Christ and made righteous but still continue to living in sin, to those people the Lord is telling these people can never be righteous. అంతే. మరి నువ్వు అనుకున్నది నువ్వు వాక్య ద్వారా కరెక్ట్గా నువ్వు ఉన్నావు, జరగాలదే. If you are there according to the word of God, it should come to pass. నేను మీకు మంచి చేశాను కదా, ఎందుకు నన్ను నా మాట వినట్లేదు? I did good to you, but why is it you are not నేను believing ఏం me? చేస్తానని మీరు నా మాట వినట్లేదు? Lord spoke through Jeremiah these things. కరెక్ట్గా అడిగారు. He asked the right thing. ఇర్మియా 2వ అధ్యాయము 5వ వచనం. జెర్మియా చాప్టర్ 2 వర్స్ 5. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఏం చూసి? ఏ దుర్నీతి చూసి? నాకు ఇలా ఉండు, ఇలా చెయ్యి అని చెప్తే అది వాళ్ళకి నచ్చలేదు. What interest did they see in the Father? Because God said, be like this, means they didn't like it. అది వాళ్ళకి నచ్చలేదు. They didn't like that kind of instruction. ఒకరికి దేవుడు నచ్చలేదు అని అంటే ఉన్నది లేనిది కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసైనా సరే ఒకరిని నాశనం చేయడానికి వెనుకాడరు. When someone doesn't like God or doesn't like the instruction that comes from God, they will manipulate and they give a దాని యొక్క different శిక్ష picture. వాళ్ళు అనుభవిస్తారు. For sure, they have to bear the అందులోనే consequences. ఉంది ఆన్సర్ కూడా మళ్ళీ And మీకు. the answer lies there only. ఏముంది? What is నీ that? దేవుడైన యెహోవా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉండగా ఆయన్ని వదిలిపెట్టేయడం వలన, ఆయన మాటను తృణీకరించడం వలన నీకు నువ్వే కదా ఈ బాధ కలుగు చేసుకున్నావు. In the same chapter, verse 17, it says this, have you not brought this on yourself, in that you have forsaken the Lord your God when he led you in the way? Verse 17. నీకు నువ్వే కదా తెచ్చుకున్నావు అని అంటున్నారు. Have you not brought this upon yourself? మనుషులు అది గుర్తించట్లా. People are not నేను recognizing this. తెచ్చుకున్నానని నాకు గుర్తించట్లే. వాళ్ళు చేశారు, వాళ్ళు అలాగే చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటే ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే అంత ఆసక్తి వాళ్ళు ఎక్కడ తప్పు చేశారా అని ఎతుక్కునే దాని మీద పట్టట్లేదు. They are not focusing on what mistakes or sins or iniquities they have committed, but they are very quick in identifying already the blaming others that because of them these people have had a Proverbs difficulty. 19:21 ఒకసారి చూద్దాం. Proverbs 19:21, సామెతలు 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంతే. Amen. దేవుడి యొక్క తీర్మానం అంటే వారి ప్రణాళికలు కూలిపోతాయి, వాళ్ళు ఎంత బలవంతులైనా ఉండని. Let the wicked person be very strong also. His ఎంత plans will డబ్బైనా not come to ఉండని. pass. Even if he is a very rich person. ఎవరైనా ఉండని, Let it be anyone. నువ్వైతే కూలిపోతావు అని అంటున్నారు. But if you are wicked, if you are evil, for sure you will be destroyed. ఎందుకని? Why? నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. Because your way of thinking is absolutely wrong. తీర్పు తీర్చే విధానం కరెక్ట్ కాదు. The way you are pronouncing judgment నువ్వు itself is wrong. మాట్లాడే విధానము, ప్రవర్తించే విధానము, నీ యాక్షన్స్ అన్నది, నీ యాటిట్యూడ్ అన్నది కరెక్ట్ కాదు. Your attitude, the way of thinking, the way of presenting itself is absolutely నెక్స్ట్ wrong. వర్స్ కూడా చూడండి. వర్స్ 22, 22వ వచనం. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధకుని కంటే దరిద్రుడే మేలు. అంతే. అబద్ధికుడి కంటే దరిద్రుడు మేలంట. A poor man is అంటే better than a అర్థమైందా? liar. అబద్ధికుడు ఎంత దరిద్రమో. అబద్ధికులు, అప్రమాణికులు దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అవ్వలేరు. The liars cannot enter into the kingdom of God. దరిద్రులే మేలంట, తప్పకుండా వాళ్ళు ఎంటర్ అవుతారు. A poor man is better than a liar because he will enter, not a అంటే liar. వాక్యం తెలిసి కూడా తప్పులు చేసేవారి కంటే తెలియకుండా తప్పులు చేసే వాళ్ళే మేరు. The people who do not know the word of God are better than the one who knew the word of God and not doing. క్రీస్తు తెలిసి, క్రీస్తుతో పాటు ఉండి, గొప్ప కార్యాలు చూసి, అనేక గొప్ప ఆశ్చర్య కార్యాలు చూసి, జ్ఞానమైన వాక్యం విని, అంతా విన్న తర్వాత కూడా అప్పగించేసిన వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఒక పక్కన పెడితే, ఆ దొంగల్లో పక్కన ఒక దొంగ నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను ఈ తప్పు చేశాను కాబట్టి నేను అనుభవిస్తున్నాను అని చెప్పినప్పుడు ఈనాడు నువ్వు నాతో పాటు ప్యారడైజ్కి వస్తున్నావు అని చెప్పారు. On the contrary, there was a thief on the cross who did not have the word of God, didn't know anything, but just said, I am a sinner, but there is no sin to be found in you. Immediately he was taken to paradise. Unlike the Israelites who are condemning Jesus Christ and speaking bad about him. అందుకనే చాలామంది అంటారు, నేను కూడా అన్ని పాపాలు చేసేసి అన్నీ అనుభవించి లాస్ట్ మినిట్లో పశ్చాత్తాపడదామని అంటారు. That's the reason many people, their evil plans are, let me enjoy my life, and in the last, then accept my sins and go to paradise.
పాము తన చర్మాన్ని వదిలేసుకున్న పామే కదా. Even if the skin are shedded by the snake, అవునా? a snake remains a snake. అంతే. ఈ విధంగా ఆలోచించే వాళ్ళు నాకు పాముతోనే సమానం. These kind of people are like a snake. అంతే. అన్ని చేసి లాస్ట్ మినిట్లో నేను పశ్చాత్తాపడతానంటారు చూడు, పామే. వాళ్ళు ఎప్పటికీ మారలేరు, మార్చుకోలేరు. ఎందుకంటే మరణకరమగు పాపంలోకి ఎంటర్ అవుతారు. 1 జాన్లో ఏముంది? మరణకరము గల పాపము చేసేవారు గురించి నేను వేడుకోవట్లేదు, కానీ మరణకరము కాని పాపం చేసావనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి చేసేది మరణకరము కలిగిన పాపము. తన్ను కాపాడుకోవడానికి మిగతా వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి అబద్ధం ఉంటుంది చూసారా, అక్కడికి వచ్చి ఆ అబద్ధం ఒప్పుకుంటుంది. అయ్యో నేను తప్పు చేసేసాను, ఇలా చేయడం వలన వాళ్ళు పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఇలా చేశానంటారు చూసారా. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు బయటికి రాగలుగుతారు. కానీ ఉద్దేశపూర్వకంతో పాపం చేసి అబద్ధాలు చెప్పే వారికి పాపక్షమాపణ లేదు. If a man sins intentionally and got up telling lies, that is a sin that is leading to death. I am not telling you to pray over that kind of sin that is leading to death. But there's another kind of sin which confesses and says, I have committed a sin. I have lied. I have really told wrong things. Rahab That is a చెప్పింది sin కదా. but not leading to death. That's what Rahab did. She told a lie. రాహాబ్ ఏముంది? ఈ వేగులు వాళ్ళు ఉన్నారా అని అడిగింది. లోపల ఉన్నారు కానీ అమ్మది లేరే, ఎవరు లేరే అని చెప్పింది. What did Rahab's reply was? She said, తన "Yeah, no, there's కుటుంబమే poison." కాపాడబడింది. The entire family was saved. ఓకే. అబ్రహాం ఏమన్నాడు? శారాని చూపించి మా చెల్లెలు అని చెప్పాడు. What did Abraham say about Sarah? Said, అయినా "This is కూడా my sister, my sister." దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడి అబీమెలెకుతో ఏమంటారు? అబీమెలెకు, నీ ఇంట్లో ఉన్న భార్య ఒక ప్రవక్త యొక్క భార్య, ఆమెను ముట్టావంటే నువ్వు చస్తావు. And then what did God do? He went about telling to Abimelech, the one who's inside the house is a మరి prophet's wife. అబద్ధం If చెప్పాడు you కదా. touch her, and her family will be in problem. But Abraham told a lie. అర్థమైందా? మరణకరము కలిగే పాపానికి మరణకరము కాని పాపానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో There's a మీకు. huge difference between a sin that's leading to death and a sin that does not lead to death. ప్రొటెక్షన్ అంటే ఏంటి? What is the meaning ఆ of protection? సిచ్యుయేషన్స్ నీ దాకా రాకుండా ఆపేదే. Protection means you will not be in a position to face any circumstances or situations. ఇది నేర్చుకోవాల్సింది. This is what you should learn. కానీ మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయామంటే దేవుడు ఏమంటున్నారు? నువ్వు అనుకున్నది కూలుతాయి అని చెప్తున్నారు. But if you go about doing things which is contrary to God, for sure your wicked plans will be thwarted. అలాగే Psalms 33 verse 10 and 11 ఒకసారి చూద్దాం. కీర్తనలు 33వ అధ్యాయము 10-11 వచనములు. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చెయ్యును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. మీలో ఒక్కరు దాని మీద నుంచున్నారంటే నీ తరతరాలకి Amen. దేవుని యొక్క సహాయము, ప్రొటెక్షను కావాల్సిన సమస్తము దొరుకుతాయి. ప్రాబ్లమ్స్ నీ పిల్లల దాకా కూడా నీకు ఎలా జరిగిందో నీ పిల్లలకు జరుగుతాయి. అలాగా You will be divinely protected. One among you takes this word seriously, you and your generations will be blessed. And as you are blessed, your children also would be blessed. ఏమండి, అన్యజనులు అంటే ఎవరు? Who are the Gentiles? నీ సహోదరుడు పాపం చేస్తే పెద్దల దగ్గర తీసుకెళ్ళు, వారి మాట కూడా వినకపోతే పాస్టర్ దగ్గర తీసుకెళ్ళు, వారి మాట కూడా వినకపోతే ఇంకా పెద్దయ్య గారి దగ్గర తీసుకెళ్ళు, అక్కడ కూడా వినకపోతే అన్యుడిగా ఎంచి వదిలే అన్నారు. If a brother sins against you, go and tell him about what he has done. He doesn't listen, gather 2 witnesses. If he doesn't listen, take him to the head of the church. Even if he still doesn't, take him and consider him as worse than an unbeliever. అంటే ఇప్పుడు అన్యులు ఎవరు? So who are the unbelievers? వాళ్ళు వింటారంట, వాక్యమే చెప్తుంది. Because they will listen. అన్యజనులు వాళ్ళు వింటారు, The unbelievers, the Gentiles will కానీ listen. వీళ్ళు వినరు అని చెప్పారు. But these people are considered as unbelievers. They will ప్రవక్త not. అంటున్నారు, ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాట నువ్వు చెప్పు. The Lord is telling to Ezekiel, go and tell them what I wanted to tell them. నేనేమి నిన్ను అన్యజనుల దగ్గరికి పంపించట్లా. I'm not sending you to the people who are unfamiliar with the అంటే speech of mine. వాళ్ళు వింటారయ్యా. They will listen. The people who are unfamiliar, they will listen. అబీమెలెకు అన్యజనుడే. Abimelech was an నువ్వు unbeliever. యథార్థవంతుడు కాబట్టి నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించాను. The Lord God said, because you are blameless and upright, I ensure that you don't sin. నీ సొంత ఆలోచనతో నువ్వు చేసేది ఏదైనా ఉండని, దేవుడి యొక్క ప్రమేయం లేకుండా, దేవుడి చిత్తం లేకుండా నువ్వు ఏది చేసినా
ఏది చేసినా అది జరగదు, అది నిలవదని మాత్రం చెప్తున్నారు. Because the word of God very clearly says, you do anything which is contrary to the plan of God, it will not come to pass. అలాగే Psalms 21:11 కూడా చూద్దాం. Psalms 21:11 కీర్తనలు 21వ అధ్యాయము 11వ వచనము. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించుదురు, పాపము చేయి పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. ఎవరికి చెప్తున్నారు? To whom is the Lord telling this? దేవుడి మీద ఆధారపడి, దేవుడి చిత్తం మీద ఆధారపడి, దేవుడి మీద, దేవుడి ప్రవక్తల మీద. అందుకనే జెహోషాపాతు ఏమి ఆశీర్వదించబడ్డాడు తెలుసా మీకు? Jehoshaphat was immensely blessed because of this. జెహోషాపాతు ఏం చేశాడంటే దేవుడి అనుమతి లేకుండా ఆహాబుతో వియ్యం అందుకున్నాడు. What did Jehoshaphat do? Without taking God's permission, he went with an alliance with King Ahab. ప్రవక్త వెళ్ళాడు. The prophet went నువ్వు there. చేసిన పని ఏంటి? What did he do? దేవుని శత్రువుతో నువ్వు చేయి కలుపుకుంటున్నావా? How did you join hands with God's enemy? దేవుని యొక్క కోపం రగులుకుంది తెలుసా? Do you know God's anger is kindled? కానీ నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ప్రజల్ని మంచి దారిలో నడిపించుకుంటూ దేవుడికి ఇష్టమైనవన్నీ చేసుకుంటూ దేవుడి కొరకు సేవ చేయడానికి యాజకుల్ని పెట్టి వారికి ప్రతిదీ అనుగ్రహించి యెహోవా నియమమును బట్టి తీర్పు తీర్చి న్యాయంగా ప్రవర్తించాలని ఈ మంచి ప్రవర్తన అంతా చేయడం వలన నిన్ను కన్సిడర్ చేయడం జరిగిందని చెప్తారు. And at the same time, the prophet went about telling that there are still Chala is considerations. There are still considerations in your life, Jehoshaphat, because you brought in so many good reformations which was favorable to God. That's the reason God still considers ఇప్పుడు you. చెప్పనా దేవుడు మాట్లాడడం అంటే ఏంటో? Shall I tell you what it means that God's speaking to ఇంటికి you? వెళ్ళి కూర్చుంటా, You go and sit in the house. ఆలోచిస్తా. I will go to my house and think. ఆలోచించినప్పుడు నువ్వు అంటావు, అవును కదా, దేవుడికి జెహోషాపాతు ఇట్లా చేశాడు, కానీ మనం అలా చేయకూడదులే, అక్కడ అతను దేవుడి చిత్తం లేకుండా చేసి ఉండొచ్చు, దేవుడు చిత్తం అడుగుంటే బాగుండేది, కానీ నేను ఎన్నో తప్పులు చేశాను, నేను ఆయన్ని పాయింట్ అవుట్ చేయకూడదు. కానీ దేవుడికి ఇష్టంగా అతను ఈ విధంగా ప్రవర్తించి ఈ విధంగా ఆలోచించడం వలన దేవుడు కన్సిడర్ చేశారంటే నేనైతే ఇదే తీసుకుంటా. దీనినే దేవుడు మాట్లాడడం అని అర్థం. God speaking to you is you are changing your mind, inclining it, aligning it along with the word of God. For instance, in the case of Jehoshaphat, you should go and telling, look at the way Jehoshaphat has got a wonderful testimony towards God. I also must conduct myself so well that God will consider me and be favorable. దానియేలుని సింహబోన్లో వెయ్యాలి అన్నది వాళ్ళు కీడు చేయాలని వాళ్ళు అనుకున్నారు. The governors wanted to implicate Daniel Okay. and end him by putting in the lion's den. ఉద్దేశించేశారు వాళ్ళు. That was their plan. యాక్చువల్గా వాళ్ళ ఉపాయం ఏంటి? But what was the actual plan? తీసుకెళ్ళి వేసిన వెంటనే సింహం చక్కగా నవిలి పాడే చంపేస్తే ఈ దరిద్రం వదులుద్ది, అది వాళ్ళ ఆలోచన. The actual plan was to throw Daniel into the pit of lions or den of lions so the lions will easily eat him up. కదా, వేసేసారు. And they put him. వాళ్ళందరూ పండగ వేసేసాం కదా అయిపోయింది అని. They were enjoying, celebrating, knowing that Daniel was in the den. ప్రాక్టికల్. But what is the reality? ఉద్దేశించిరి కానీ దానిని They devised a plot. కొనసాగింపలేకపోయిరి. To the ఫస్ట్ word of కొరింథియన్స్ 3:19 ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 1 Corinthians chapter 3 verse 19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అని అంటారా, ఇంకేమీ లేదా మీకు అని అంటారు. There are people who say every time you're telling God, you don't have any other work, is it? దేవుడి జ్ఞానం మనుషుల దృష్టికి వెర్రిగా ఉంటది. The foolishness thing is the people think that the wisdom of the world is అలాగే greater. దేవుడికి కూడా వాళ్ళని చూసినప్పుడు అలాగే కనిపిస్తది. God also looks at these people and considers them as to be foolish. ఏంటిది వీళ్ళేంటి ప్రవర్తన, ఎలాగిలా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని దైవజ్ఞానం కూడా మాట్లాడు. The Lord also knows that the thoughts of the wise are nothing but futile. Proverbs 21:30 కూడా చూడండి. Proverbs 21:30 సామెతలు 21వ అధ్యాయము 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. అంతే. Amen. ఇప్పుడు Amen. ఇది ఎవ్వరు మర్చిపోద్దండి. Right. Acts 12:11 చూద్దాం. Acts 12:11 అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయు ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొనెను. అది Amen. పేతురుకి తెలివి వచ్చిన తర్వాత అన్నాడు, అంటే దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టే దేవుడు అతన్ని కాపాడి బయటకు తీసుకురావడం జరిగింది.
He was dependent on God. That's the reason God delivered him from the hand of Herod and from all the expectations of the 10వ Jewish వచనం people. చూడండి. వర్స్ 10. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనుపు గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. అంతే. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడితే తప్పక ఆయన నిన్ను బయటికైతే తీసుకొస్తారు. God will definitely deliver you when you depend on God when you're facing any problems. అంతే. నువ్వు తీసుకున్న నిర్ణయమే నేను బయటికి తీసుకొస్తుంది. Your decisions, because it's inclined to the word of God, will వాళ్ళు save you. నాకు చెప్పేదేంటి అని అనుకుంటే అదే నిన్ను తీసుకెళ్తుంది. But if you say, who are these people to give me this kind of counsel, means that's going to lead you in the wrong దేవుడికి way. అవకాశం ఇస్తాను అని అనుకుంటే ఆయన నిన్ను బయటికి If you తీసుకొస్తాడు. give a chance to God, he will definitely bail you out. దేవుడు అని నువ్వు పలుకుతున్నావంటే జీవించి ఉన్నాడు, నేను ఉన్నవాడను, అనువాడను, నేను పక్కనే ఉన్నాను అని అర్థం. When you say God, he means that he is existing, he is there with us all time. అంతే. దేవుడు అనంటే నా పక్కన ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నాకు సహాయం దొరుకుతుంది అని దాని అర్థము. God, when you say God, that means he is there, he is going to help you out and bring you out of ఎలాగా? all problem. నీ హృదయం కూడా దానికి కనెక్ట్ అయి ఉండాలి. But the point is, your heart should get connected to the words నీ that you're నోరుతో speaking. కనెక్ట్ చేయక దేవుణ్ణి. Don't connect God with your mouth. దేవుడు హృదయాన్ని చూస్తారు, నిన్ను, నీ నోరు, నీ ముక్కు, నీ మూతి చూడరు. God sees your heart, not your external appearance. కాబట్టి నీ హృదయంతో దేవుడు మాట్లాడతారు, నీ నోరుతోనూ నీ మూతితోనూ దేవుడు మాట్లాడరు. God doesn't speak to your mouth or to your hands or your ears. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు What is Peter telling? అంటే దేవుడు గొప్పగా కార్యం చేసి బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఆత్మతో నింపబడి ఉన్నారు. అంటే ఒక ఎనస్థీషియా ఇచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అక్కడ. Disciples and all the apostles were filled with the anointing of the Holy Spirit. They could not feel the pain. It was like just giving an anesthesia for them. అందుకే అన్నారు, నా కాడిని ఎత్తుకోండి, నా కాడి ఎంతో సులభంగాను ఎంతో తేలిగ్గాను ఉంటుంది, కాడి ఎత్తుకున్న దగ్గరికి రండి, నేను మీకు నేర్పిస్తాను అని చెప్తున్నారు. That's the reason the Lord says, come to me, take the yoke from me, my burden is very less, come and learn from me. That's what the Lord was telling. అందుకే ఇక్కడ పేతురు ఏమన్నాడు? What is Peter telling? తెలివి వచ్చాక దేవుడు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, మీ ప్రాబ్లమ్స్ చేతిలో నుండి, మీ అప్పుల బాధల్లో నుండి, మీ పరిస్థితుల నుండి దేవుడు కాపాడారని నువ్వు తెలుసుకో. ఒకరు చెప్పొద్దు, నువ్వు తెలుసుకొని గ్రహించు. You don't have somebody else to come and tell you, but you need to understand yourself. నెహెమ్యా 4:15. నెహెమ్యా చాప్టర్ 4:15. ఇక్కడ రెండు చెప్తున్నాను. విధేయతతో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ప్రొటెక్షన్ దొరుకుతుంది, అవిధేయతతో ఉన్న వాళ్ళకి వాళ్ళు అనుకున్నది ఏ విధంగా పోతుందో చెప్తున్నా. I'm talking about those category of people who are with obedience, what they blessed, and the people who are disobedient, what they're going to lose. చదవండి. నెహెమ్యా 4:15. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువుల సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అంతే. ఎలా తెలిసింది? ఇప్పుడు ఎవరైనా మన మీద నిందలు వేశారనుకోండి, ఒకటే చెప్తా, ఏమని? దేవుడు దాన్ని వ్యర్థం చేస్తారు అంతే. If someone has evil plan against us, I will say only one thing. నేనైతే సేఫ్ హ్యాండ్స్ అంతే. I will be on the safe hand. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? How come I got that confidence? ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఎందుకు వచ్చింది? How is it that I was super confident? తప్పు ఉందా లేదా అని పరీక్షించుకొని పరిశీలించుకొని దేవుడి చిత్తంలో ఉన్నామా లేదా అన్నది చూసుకొని ఉండటం వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. I examine myself if I really committed any sin against the Lord. I used to introspect and then check whether it is there or not. సరే, మనము బాబెల్ టవర్ గురించి చూసాం. మనము We saw about the Tower of Babel. అతను ఏమనుకున్నాడు? జెనసిస్ 11:4 ఒకసారి చూడండి. ఆదికాండము 11:4. జెనసిస్ చాప్టర్ 11:4. మనము భూమి యందు అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండి అని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగవచ్చెను. 6వ వచనంలో ఏమైంది? So what happened in verse 6? అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పనినైనను చేయకుండా వారికి ఆటంకము ఏమీ ఉండదు. నెక్స్ట్. కనుక మనము దిగిపోయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ, God the Father, the Son and the Holy Spirit. It says let us. మనం వచ్చి చూద్దాం. Let us see. ఓకే, మీకు దేవుడు రావడం కావాలా, దేవుడిని అక్కడే పెట్టుకోవడం కావాలా? You want God to come down or do you want to see God only in heaven?
బాబేలు టవర్ కట్టేటప్పుడు అతను ఏమనుకున్నాడు, నోవా కాలంలో అంత పెద్ద వరదంతా వచ్చింది కదా, అందుకనే వాళ్ళు చచ్చిపోయారు. ఆ వరద తీసుకొచ్చింది దేవుడని నాకు తెలుసు, కానీ మనం ఏం చేద్దామంటే ఆ వరద మళ్ళీ వచ్చినప్పుడు మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి ఆకాశం అంత టవర్ కట్టుకుని అక్కడ ఉన్నామంటే ఆ నీళ్ళు ఎంతవరకు ఉంటాయి అని అనుకున్నాడు. What was he thinking? He was recollecting about what happened in the case of Noah. The floods came. So let me build a tower in such a way that no floods can drown. అంటే దేవుడు ఆ కార్యం చేయగలుగుతాడు అన్నది మాత్రం తెలుసుకున్న వాళ్ళు నువ్వు అనుకున్న కార్యాన్ని కూడా చెడగొట్టగలరని ఎందుకు అనుకోలేకపోయారు? Why is it you're not able to recollect and know that God can spoil your evil plans and all? He can thwart your plans also. ఎందుకు నీ సొంత ఆలోచనతో వెళ్తావు? Why are you going with your own ఎందుకు thoughts? నీ నిర్ణయంతో వెళ్తావు? Why are you going with your own thoughts? నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకో, ఓకే పర్వాలేదు, కానీ రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఎంటర్ నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది తెలుసా? You're going with your wrong decisions. So don't you think your family will suffer because of that? దేవుడు ఇలాగే మాట్లాడతారు. This is how God will speak. ఇలా మాట్లాడతారు, కానీ నువ్వు బైబిల్ తీసినప్పుడు మాట్లాడారు కానీ నువ్వు పట్టించుకోలేదు నన్ను, ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను పట్టించుకో అని అంటారా? Do you think God will keep on అన్నారు. begging you, or you're not considering me, you're not talking to me? Will he అలా speak like అన్నారు. that? నీకు ఏమి అర్థమవుతుందో, ఎక్కడెక్కడ నువ్వు తప్పులు చేస్తున్నావో అది ముందు పెట్టి నీతో మాట్లాడుతున్నదే దేవుడి యొక్క స్వరం. Speaking, God speaking to you means He will remind you of your sins and ensure that you come out of it by confessing. That's exactly what is called as God speaking. ఏమనుకున్నాడు? టవర్ కడదాం అనుకున్నాడు. What was he thinking? That he will build a మొత్తం tower. అక్కడ ఏం చేశారు, వాళ్ళు అనుకున్న మొత్తం తారుమారు చేస్తారు. But what did God do? He entirely thwarted their plans, brought it to అందుకే nothing. అన్నారు వారి ఉపాయములను భంగపరచుదును అని అన్నారు. He frustrates their plans, వారి ఆలోచనలను తలక్రిందులు చేయగలను అని అన్నారు. and their advice will come to nothing. అంతే. కానీ మనుషుల యొక్క ఆలోచన ఏంటి తెలుసా? But what is the man's thoughts? తన సొంత ఆలోచన తీసుకుని దేవుడి చిత్తం అంటారు. They go with their own thoughts, and then they'll say this is the plan and thoughts of God. అది జరగలేదనుకో, And when it doesn't come to అది pass, కూడా జరగకపోతే అది కూడా దేవుడు సాయం చేసినట్టే కదా అని అంటారు. and then they will go about telling, still God still help me by not దానివల్ల performing it. నువ్వు లాస్ అయిపోయావు అనుకో, But if you are going through a financial లాస్ loss, అవ్వకుండా దేవుడు కాపాడాడు కదా అని అంటావు. then you will say God did not allow it for a further loss. ఎవరైనా దుఃఖం చేశారనుకో, ఆ యోబుకి అన్ని కష్టాలు వచ్చాయి నాకు రావా అని అంటావు. If there is sorrow, you will say Job also had to face through various sorrow. అంటే నీ నిర్ణయానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ₹1 పైసా ఖర్చు లేకుండా చేసేసావు చూడు. See, without any money, without any commercials, you are able to build a beautiful story అయిపోయింది. and create a movie. నీ ప్లేస్లో నేనుంటే నా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది తెచ్చుకున్నాను కదా అని ఫస్ట్ నేను ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి చూస్తాను. నేను And if I were you, I will know that I brought this upon myself and I have to come out of it. బయటకు వస్తే నాకు రిలీజ్ అవ్వాల్సినవన్నీ కూడా దేవుడు సహాయం చేసుకుంటూ వస్తారని నేను ఆలోచిస్తా. Then I will believe if I come out of it, God will release all the blessings which is ఇప్పుడు due. చెప్పాను చూసారా, నీ చిత్తాన్ని దేవుడి చిత్తం అనుకుని నువ్వు వెళ్ళిపోయి నువ్వు తెచ్చుకొని ఏదో ఒకటి కదా, ఏదో ఒకటి దేవుడు మంచిగా చేశాడు అయినా సరే అనుకుని ఈ విధంగా నువ్వు వస్తున్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? నీ సమాధానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. You're losing your peace when you're going with your own thoughts, thinking that it has come from God. ఇప్పుడు బాబెల్ టవర్ కట్టాడు అని అన్నారు, ప్లాన్స్ రివర్స్ అయ్యాయా లేవా? What happened to the plans in the cover of కూలిపోయింది అది. Babel? It fell down. అంతే, కూలిపోయింది అంతే. జరగలేదు అది, వాళ్ళు అనుకున్నది జరగల. It didn't come to pass. ఎందుకంటే భాషలు తారుమారు అవడం వలన వీళ్ళ భాష వాళ్ళకి, వాళ్ళ భాష వాళ్ళకి అర్థమే అవ్వట్లేదు. అలాగే ఈ ప్రపంచం మీదకి వచ్చి పడింది. And their languages were so confusing, they were not able to communicate. That's the reason it happens even now. ఇదేంటే ఆదికాండంలో ఉంది కదా, నరుల ఆలోచన బాల్యం నుండే చెడ్డదని దేవుడు ఎరిగి అని అన్నారు కదా, అందుకనే తారుమారు చేశారు భాషల్ని. Genesis chapter 6 verse 6 says this, that the plans of the man from the small, they are wicked. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఒక్కటే దేవుడి చిత్తం లేకుండా నీ చిత్తం అనుకుని వెళ్ళి ఫెయిల్ అయిపోయినది ఏమైనా ఉందా అని చెక్ చేసుకోండి. You need to check, is there anything that you have thought and it did not come to pass and it went over to your own దాని way? తర్వాత నీకు ఫెయిల్యూర్సే ఉన్నాయా, లేకపోతే దేవుడు ఇది తప్పు తెలుసుకొని దేవుడి తట్టు తిరగడం వల్ల మరలా నేను నిలబడ్డానన్న ఆలోచన ఒకసారి చెక్ చేసుకోండి. You need to check whether you're able to recollect and come back and bounce back. సరే, ఇంకొకరిని కూడా చూద్దాం. ఫరోని చూపిస్తాను మీకు I'll show you Pharaoh also. కదా. ఇక్కడ ఫరోకి మిలిటరీ పవర్ ఎక్కువ ఉంటుంది, చాలా సైన్యం ఉంటుంది, ప్రపంచంలో ఎవరికి ఉండదు అంత సైన్యం ఫరోకు ఉంది. Pharaoh had a huge army, a strong army base. ఓకే, సామ్స్ 33 verse 10 ఒకసారి చూద్దాం. కీర్తనలు 33వ అధ్యాయము 10వ వచనం. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. అంతే. మరి ఫరో అన్యజనులే కదా.
Pharaoh was a person who was outsider. అతనేమనుకున్నాడు, తన బలము, తనకున్న సైన్యాన్ని, అంటే నీ చెప్పుడు మాట, నువ్వు చెప్పే చెప్పుడు మాట ఒక 100 మంది విన్నారనుకో, నీతో పాటు వాళ్ళు నాశనం అయిపోయారనే కన్ఫర్మ్. If someone believes in your words, if they believe, they also are getting destroyed because of they believing in you. వాళ్ళ ప్లేస్లో నేనుంటే అది విని కన్ఫర్మ్ చేసుకుంటా. And if నేను I were the- చేరను, మేకల దొడ్లోకి నేను చేరను. I will not go among the herd of goats because I will listen, cross check and then decide. కానీ ఇక్కడ ఫెరో ఏమనుకున్నాడు, తనకు అంత బలం చూసేసరికి ఇశ్రాయేలును వెళ్ళకుండా ఆపాలని చూశాడు. And what was the plan of Pharaoh? He wanted to stop the Israelites. He doesn't తెగులు want them to పంపారు. go. God sent a famine, సరే a ఇశ్రాయేలును pestilence. పంపేస్తానన్నారు, And then immediately said, okay, I will let go of the తెగులు Israelites. ఆగిపోయాయి. And the pestilence and నేను stopped. పంపను అని అన్నాడు. And then he was adamant, saying, I'm not అగ్ని going to send. గంధకాలు వచ్చాయి. And then came the fire. వెళ్ళిపోండి అయ్యా అని అన్నాడు. And he said, okay, go off. దాన్ని ఆపేశారు. And it was stopped. ఆయన నేను పంపను అన్నాడు. And again he was stubborn, telling, I'm not going to ఇలాగే send. ప్రపంచంలో అందరి లైఫ్ ఇలాగే ఉంది. This is how many people's lives are దేవుడి మాట recorded. వింటాను అని అంటారు, స్టబాన్ గా బిహేవ్ చేస్తారు. దేవుడి చిత్తం చేస్తానంటారు, స్టబాన్ గా బిహేవ్ చేస్తారు. చెప్పుడు మాటలు వినను అంటారు, చెప్పుడు మాటలే వింటారు. నేను ఏదైనా సరే కన్ఫర్మ్ చేసుకుంటాను అని అంటారు, చెప్పుడు మాటలను పట్టుకుని తిరుగుతూ ఉంటారు. Most of the people, they say they want to do whatever God tells, but they caught up with their own opinions or gossip and then invite trouble in their life and then become stubborn and then say, okay, I will listen to God. Again they repeat the same cycle by being adamant and stubborn. సరే, వాళ్ళు ఏదైతే ఇశ్రాయేల్ జనాంగాన్ని పట్టుకుని మరలా వాళ్ళకి బానిసలుగా చేసుకోవాలనుకున్నారో అది జరిగిందా? No, the plan of Pharaoh was to make them as slave forever, but was it fulfilled? అందుకే ఐజియా 30th చాప్టర్ ఇంటికి వెళ్ళి బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి, అందులో చాలా ఉంటాయి. క్లియర్గా అందులో ఉంటుంది, మీరు ఐగుప్తును ఆశ్రయించారు అని అంటారు ఇశ్రాయేల్ జనాంగాన్ని. And to the Israelites, the Lord says, you are asking for the land of అంటే Egypt. నువ్వు బానిసత్వాన్ని కోరుకున్నావు అక్కడ. You preferred slavery over deliverance. ఆ వాక్యానికి ఇప్పటికీ లైఫ్ ఉంది. That word is still effective even now. నువ్వు దేవుడు చెప్పిన మాటని నువ్వు తృణీకరిస్తున్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? బానిసత్వంగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావు If అని. you're rejecting the word of God, it means that you wanted to remain as a slave. కుమారుడు ఎప్పుడు కోటలో ఉంటాడు, దాసుడు ఎప్పుడు పని తోటలో ఉంటాడు. Son will always be there in the palace and the servant will be there in ordinary అంతే, quarters. ఫెరో పని తోటలో ఉన్నాడు. Pharaoh was in quarters. ఓకే, Servant quarters. ఇశ్రాయేల్ జనాంగం తిన్నట్టు దేవదూతలు తినే మన్నానేం వాళ్ళు తినలేదే Pharaoh could not eat the food that was given to the Israelites like manna. కదా. ఎర్ర సముద్రంలో మధ్యలో వీళ్ళు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు నడవడానికి మధ్య దాకా వచ్చాక ఏమైంది? ఇది మొత్తము కప్పిపోయింది. The Israelites were saved when they passed the Red Sea. Pharaoh thought he can also do the same, but what happened? It covered them up. కానీ నువ్వు మన్నా తిన్న తర్వాత, అగ్నిస్తంభాన్ని చూశాక, మేఘస్తంభాన్ని చూశాక, దేవుని స్వరం విన్నాక, దేవుడి పాదాన్ని చూసిన తర్వాత, అన్నీ చూశాక ఐగుప్తులో ఎర్రగడ్డలు చాలా బాగుంటాయి, ఎల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి, చేపలు చాలా బాగుంటాయని గుర్తెచ్చుకున్నారు. But after you tasting the so many miracles and signs and wonders when you brought out of Egypt, you wanted to remember the cucumbers, you wanted to remember the fish, you wanted to remember the delicacies of the food over there. ఇప్పటికీ మనుషులు అలాగే ఉన్నారు. Most of the people are like that. అందుకే మాథ్యూలో ఏముంది? నేను కోడి గంప కింద తన పిల్లల్ని చేర్చుకున్నట్టు ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకున్నాను, కానీ నేను ఇలా చేర్చలేకపోయి ఇలా తప్పించుకుని పారిపోతూ ఉంటారు. The Lord God was brooding and he was telling from the book of Matthew and Luke, as a hen gathers its chicks, so I was gathering. But oh Jerusalem, Jerusalem, you didn't want to listen. You were going in your own way. మరి ఏమైంది? వాళ్ళు అనుకున్నది జరిగిందా? బానిసలుగా పెట్టుకోవాలనుకున్నది జరిగిందా? Did their plans of keeping the Israelites as slave, was it ఎవరు fulfilled? మునిగిపోయారు? Who got drowned? ఎర్ర సముద్రంలోకి ఎవరు మునిగిపోయారు? Who was drowned in the Red Sea? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు, నమ్మని వాళ్ళు మునిగిపోయారు. The people who believed in the word of God were able to walk without any harm, but the people who did not believe were drowned. ఓకే, మీకు జీవగ్రంథంలో నుంచే కదా తీసి చూపిస్తున్నాను. Am I not showing it from the book of life? కాబట్టి అందులో వాళ్ళు మీరు తేడా కాదు, మీరు పరీక్షించుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ పరీక్షించుకోకుండానే నాశనం అయిపోవడం మీరు చూపిస్తున్నాను నేను. There's no difference between them and you, because you need to examine and test if you are also like them, because Kada. they did not examine themselves and they got drowned. సౌలు ప్లాన్ ఏంటి? What was the plan of Saul? ఒకటి, సౌలు ప్లాన్లో ఏంటంటే ఓపిక లేదు. Saul was impatient. సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అన్నప్పుడు కొంచెం కూడా ఓర్పు లేకుండా జలసి తెచ్చుకొని దావీదుని చంపడానికి
అక్కడికక్కడే స్టార్ట్ చేసేసాడు. Saul initiated the jealousy because when he heard people telling that Saul killed 1,000, David killed 10,000, he was so jealous that he wanted to kill David from that moment. నీకు ఓపిక లేదనుకో, It was purely because of impatience, నువ్వు and ఎక్కడికెళ్ళినా నీకు ఓపిక ఉండదు. if you don't have patience, you can పిల్లల never దగ్గర show ఓపిక patience. ఉండదు. Not with your children. నీ బాస్ దగ్గర ఓపిక ఉండదు. You cannot show it with your నువ్వు boss. తినే తిండి దగ్గర ఓపిక ఉండదు. Even when it comes to eating your food, నువ్వు ఏ విషయంలో నువ్వు ఓపిక ఉండదు. you will be impatient in all areas మీ of your అందరికి life. ఒక విషయం చెప్తా. I would like to say one thing. చిన్నపిల్లలు కదా నెమ్మదిగా నేర్చుకుంటారులే అని అంటారు. You will say they are little children, they will learn slowly. నేనైతే నమ్మను వాటిని. No, I don't believe in that నువ్వు statement. ఇప్పుడు చిన్నపిల్లలు కదా నేర్చుకుంటారులే అని అంటావు చూడు, అదే క్యారెక్టర్ పెరుగుకుంటూ వెళ్తది. You will say they're little children, they will learn later on. The same character will pop up even more stronger when they grow. తెలియదని చెప్పడానికి లేదు. You cannot say they're ignorant. 8 సంవత్సరాలకే వాళ్ళకి తెలివి వచ్చేస్తది. By the time they reach 8, they have like adults. వాళ్ళకి 6 నెలలకే అమ్మను They గుర్తుపట్టగలుగుతున్నారు. can recognize parents even when they're 6 కాబట్టి దైవ years of శక్తి age. మీద దృష్టి పెట్టండి, కానీ మీ సొంత శక్తితో చిన్నపిల్ల కదా ఏం తెలుస్తుందిలే, ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం తెలుస్తుందిలే కాదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. Therefore, depend on God's plan and God's wisdom, not your own. And whatever you tell and what you feed only, they would like to change. నువ్వు అనుకో చిన్నపిల్ల కదా అని నీ నెత్తి మీద 25 పైసలు పావల బిల్ల పెట్టి నేను అమ్మేపోతాడు నన్ను అడుగు. You'll say they are very young children. They will put 50 paisa on your forehead and sell you for 25 paisa. మిమ్మల్ని అమ్మేయగలుగుతారు వాళ్ళు. They can easily sell you just like that. ఇది సత్యం, అబద్ధమేమి కాదు. And this is the truth. కాబట్టి మొక్కై వంగనిది మ్రానై వంగునా అని ఉంది. The word of God very clearly says that which does not bend as a చిన్నప్పుడు plant ఇది cannot be bent నాది when it becomes అని a tree. వచ్చిందనుకో, When the little children say this is mine, వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా ఇది నాదనే అమ్మతో అంటారు, నాదనే అబ్బతో చెప్తారు. and they will say this is mine, they will be so adamant telling this is mine, I want to be having mine. కాలేజ్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళినా కూడా "ఒరేయ్, ఇది నాది, ఇది ముట్టుకోవద్దని అంటారు. Even when they go to college, they will be so selfish, they will say this is mine, don't take anything of mine. వెళ్ళవద్దు, ఇది నాది, నువ్వు ముట్టుకోవద్దని భార్యతో చెప్తారు. And then they will become so adamant and say this is mine. చిన్నప్పటి నుండి దాచుకుని తింటే అలవాటు ఉందనుకో, And if they are known for saving something and పెద్ద eating, అయిన తర్వాత కూడా దాచుకుని తింటారు. even when they become big, they will save. ఆఖరికి ఆ బుద్ధితో పెరిగి వాళ్ళు దాచుకొని పిల్లలకు కూడా పెట్టరు వాళ్ళు. And finally they'll go to such an extent that the Lord will give to the అటువంటి children. వ్యక్తుల్ని కంటితో మేము చూసాను కాబట్టి I చెప్తున్నాను. have seen people like that. అంతే, పిల్లలుగా ఉన్నప్పుడే అన్ని మంచి చెడ్డలు నేర్పించాలి వాళ్ళకి. Don't say they are little children, because when they are child you should learn them, teach them everything. కాబట్టి బాల్యం నుండే చెడ్డదని ఎందుకు దేవుడు చెప్తున్నారు మరి? Why did God say that they were, even when they were young, they were? సౌలుకి ఓపిక లేదు, అక్కడ మొదలైంది అతని పని, పతనం స్టార్ట్ అయింది. What happened to Saul? He didn't have patience. He wanted to kill David. ఓపిక లేకుండా ఉండటం, తర్వాత అవిధేయతతో ఉండటం, తర్వాత తన ఉద్దేశంతో చేయడం. Impatience, disobedience, and his own plans. అంతే. బలి అర్పించే విషయంలో యాజకుడు చేయవలసిన పని ఇతనెందుకు చేశాడు? The priest was supposed to do the offering, but why was he not having patience till the priest come and the prophet comes? నేను వచ్చే వరకు ఇక్కడ ఉండాను అన్నాడు. The prophet Samuel says, wait till I come. లేదే, బలి ఇచ్చేసాడే. But was he? No, he gave the offering. అందుకును అతను ఏం పొందుకున్నాడు? So what did he get? 1 సమూయేలు 15:23 చూడండి. 1 Samuel 15:23 మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట యను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినగా. రిజెక్టెడ్. ఎవరికి తెలుసు? నువ్వు బైబిల్ చదువుతావు, వాక్యం అంటావు, ఫాస్టింగ్ అంటావు, చర్చ్కి వెళ్తావు, దేవుడి సేవ అంటావు, డబ్బులు ఇస్తున్నాను అంటావు, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని అంటావు. You will say you're doing God's work, but you are rejected. You don't even realize. అయిపోయింది. అంత రిజెక్ట్ అయిన తర్వాత కూడా అందరి దగ్గర యెహోవా జీవముతోడని చెప్పి ప్రమాణం చేయడం మొదలుపెట్టాడు. And after being rejected also, he said, as the Lord lives, and he was going on. 21వ వచనం చూడండి. Verse 21. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. అంతే. ఈ వాక్యం ప్రపంచంలో ఎవరికి తెలియదండి. 1 Samuel 15:22, the Lord has great delight in burnt offerings. The question mark is. ఎందుకంటే ఈ సౌలు ఏం చేశాడు? What did Saul do? ఏముంది బలి అర్పించడం, తప్పేమీ లేదు కదా, మరి సమూయేలు దేవుడికే ఇచ్చేది, నేను దేవుడికే కదా ఇస్తున్నానని చేశాడు. కానీ ఏమైంది? Saul thought he was doing a great work for God, but at the end what happened? రిజెక్షన్ జరిగింది. He was rejected.
మంచి మంచి ఆవులని గొర్రెలను తెచ్చాడు. ఏమనుకున్నాడు? He even captured the cattle, but then what was he నేను thinking? దేవుడికే కదా తెచ్చాను అని అన్నాడు. He said he's brought it for God. దేవుడు ఆజ్ఞ ఏంటి? But what is the command? ఏది వద్దు అన్నిటినీ చంపేయండి. Don't spare any living being, kill everything. అంతే. అంటే దేవుడు దొంగతనాన్ని చంపే, అబద్ధాన్ని చంపే అంటే నేను వాళ్ళని కాపాడడానికి నేను అబద్ధం చెప్పాను కదా, వీళ్ళని రక్షించడానికి అబద్ధం చెప్పాను కదా, మొన్న నాకు వాడు అబద్ధం చెప్పాడు అందుకని నేను అబద్ధం చెప్పా అంటే ప్రతిదానికి ఒక జస్టిఫికేషన్ ఎత్తుక్కుంటున్నారే కానీ నువ్వు చంపలేకపోతున్నావు కదా. When God gives a clear instructions, for example, kill the lies, kill falsehood, you're saying no, to save someone I had to tell a white lie or different lie. సరే, Means you did not obey properly. మీరే చెప్పండి మరి, బాబేలు టవర్ కట్టాడా లేదా? Was the Tower of Babel completed? లేదా? Well, after its construction, did it destroy or not? ఫరో ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసగా చేసుకోవాలనుకున్నాడు, అది జరిగిందా లేదా? Pharaoh wanted to make the people of Israel as slaves. Was it fulfilled? సౌలు ఏమనుకున్నాడో అవన్నీ జరిగించుకుంటూ వెళ్ళగలిగాడా? When Saul wanted, was it all fulfilled? దావీదుని చంపగలిగాడా? Could he kill David? టార్గెటే దావీదు. The main target itself was David. ఎందుకు చంపలేకపోయాడు? Why is it he could not? ఎందుకంటే నువ్వు చంపాలనుకున్న వ్యక్తి ఎవరికి సంబంధించిన వాడో నీకు తెలియదు కాబట్టి. Because you do not know who that person belongs to. Because you wanted to kill, but that person belongs to God. కదా. అలాగే మీరు హామానును కూడా గుర్తుపెట్టుకోవచ్చు. Likewise, you can remember Haman. హామాను ఏం ప్లాన్ చేశారు? What was Haman's plan? యూదులను నాశనం చేయాలనే కాదు, మొర్దెకాయిని కూడా ఉరి తీసి చంపాలని అనుకున్నాడు. The plan of Haman was not to destroy Jews alone, but he wanted to kill Mordecai also. వాడు జీవితంలో అనుకోలేదు అనుకుంటా ఎస్తేర్ ఎంటర్ అవుతుందని. He never would have thought that Esther will come. అంతే, దేవుడు ఏదో ఒక వ్యక్తిని ఎంటర్ చేస్తారు అంతే. God will send somebody or the other to protect you. అంతే. ఇక్కడ ఏమనుకున్నారు? ఎస్తేర్ ఎంటర్ అయ్యి అతని ఆలోచనని తన ప్రణాళికని ఏం చేశారు? తలక్రిందులుగా చేసి వాడి ఏలాడ తీసిన తాడు మీద వాడిని ఎక్కించింది. So what happened? Because of Esther's intervention, Haman had to go hang himself with the same thread with the same rope that he wanted to kill Mordecai. అంటే వీళ్ళెవ్వరిలోనూ కూడా దేవుడు ఇప్పుడు బాబేల్ టవర్ కడుతున్నప్పుడు అతనికి దేవుడు తెలుసు. When he was constructing the Tower of Babel, the person knew. అతనికి తెలుసు. He knew. అతనికి దేవుడు తెలుసు. He knew. God also knew. ఫెరోకి దేవుడు తెలుసు. Even Pharaoh knew God. అతను ఫ్లడ్స్ చూస్తే ఇతను గొప్ప గొప్ప కార్యాలే చూశాడు ఫెరో. Pharaoh saw even more great miracles and signs and wonders performed. సౌలుకి దేవుడు తెలుసు. Even Saul knew God. హామాను కూడా దేవుడు తెలుసు. Likewise, Haman also knew God. అంటే అందరికీ దేవుడు తెలిసిన వ్యక్తులే ఇటువంటి ఆలోచన కలిగి ఆ ప్లాన్స్ ని పోగొట్టుకొని వాళ్ళు ఉరికంబానికి ఎక్కింది. These are the ones who knew God very well, are the ones who are also executed by the evil one. Proverbs 11:18 ఒకసారి చూద్దాం. Proverbs 11:18 సామెతలు 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చెయ్యును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. అంతే. ఈ హామాను లోపల ఒకటి ఉద్దేశించి అక్కడ ఏ విధమైన జరిగించాలని చూశాడో అక్కడ హామానికే ఉరి తీయడం అన్నది జరిగింది. So what happened to the plan of Haman? The same thing, he had to fall into the same evil plan. ధనవంతుడిని చూద్దాం. అతని ప్లాన్ Luke 12:20. Luke 12:20 లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. అయిపోయింది. నీకు నువ్వు ఎన్ని ప్లాన్స్ చేసినా కూడా జరగదండి. No matter what your plans are, that will not come to pass. దేవుడు ఉద్దేశించేది వేరే కాబట్టి ఆయన ఉద్దేశాన్ని జరిగించడానికి నువ్వు చూడాలి, కానీ నీ ఉద్దేశం జరిగించడానికి చూసావంటే అప్పులు పాలైపోతావు. You have to go according to the plan of God, but if you go with your own thoughts, you will become very difficult financially. కానీ ఇక్కడ ఏమన్నారు? వెర్రివాడా, నీ సొంత ఆలోచన అది తెచ్చి ఇక్కడ పెట్టేస్తాను, ఇది వచ్చిన తర్వాత ఈ అమౌంట్ వచ్చేది కదా, ఇది తీసుకురా అలా అనుకున్నప్పుడు నీకు నువ్వే వెర్రివాడా అని కొట్టుకో. Whenever you say, okay, let me plan like this, do like this, means you have to say, oh man, you're a fool. అది జరగదు. That will not come to pass. వెర్రివాడా అంటే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని ఉంది. This night your soul will be required of you. అలాగే Proverbs 16:18 కూడా చూద్దాం. Proverbs 16:18 సామెతలు 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. 3rd verse. 3వ వచనం verse 3.
నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అది దేవుడి చిత్తం మీద ఉంచావంటే కరెక్ట్గా నీకు ఏది అవసరమో అంటే నువ్వు ఇలా వెళ్తే జరుగుద్ది అనేది ఆయన వెనకాల నుండి తీసుకొచ్చి నేర్పిస్తారు, అంతే తేడా. Whatever it is, God will come and keep on teaching you from the past. జేమ్స్ 4:14. యాకోబు 4వ అధ్యాయము 14వ వచనం. జేమ్స్ చాప్టర్ 4:14. రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడు అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అంతే, ఎప్పుడు కూడా దేవుడి చిత్తమై నేను దేవుడి చిత్తంతో నేను బ్రతుకుంటే ఇవి తప్పకుండా చేస్తాను అన్నాను. కానీ తెచ్చి ఇలా చేస్తాయి, తెచ్చి ఇలా చేస్తాయి, అప్పుడు నువ్వు ఎక్కడికో పోతావు. You should say, if I'm alive, I'll do this. But if you go beyond, you'll go lost. కాబట్టి ఈ విధంగా ఉండొద్దు. నీ సొంత ఆలోచన వలన నువ్వు అనుకున్నవన్నీ జరగదు. అక్కడ ఏముంది, వారి ఉపాయములు భంగపరచుదును, ఆలోచన తల కిందకి చేయును అని వాక్యం If you చెప్పింది. go with your own thoughts and plans, which is contrary to God's plans, it will not come to pass. God will నేనేం frustrate చెప్పాను His మీకు? plans. నీ ప్రవర్తన వలన, నీ ఆలోచన వలన నీ ఇంట్లో సమాధానం పోగొట్టుకుంటావు అని చెప్తున్నా, అవునా కదా? You, with your behavior and your thoughts, will lose the peace in your life and your family. కాబట్టి నీకు ఈ లైఫ్, మంచి లైఫ్ నీకు కావాలంటే నెక్స్ట్ ఏంటి, మీరు కీడు చేయను ఉద్దేశించితిరి, అది మేలుకే దేవుడు ఉద్దేశించును అన్న దాంట్లో నువ్వు ఉండాలి. You intended to do evil, but God meant it for good. So even if people intend to do evil against you, you should know God will turn out to good. కదా దేవుడు ఉద్దేశము. జెనసిస్ 50:20 ఒకసారి చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ జాగ్రత్తగా చదవండి అది. జెనసిస్ 50:20. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, ఈ రోజు మీరు చూసారంటే అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఆ అది మేలికే దేవుడు ఉద్దేశించెను. అంతే, నువ్వు కీడు చేస్తున్నా దేవుడు అది మేలే చేస్తారు. ఇప్పుడు ఒక దావీదు జీవితం నువ్వు వింటున్నావు అంటే దేవుడు నీకు మేలు చేశారు. అలా ఉండకుండా ఇలా ఉంటే నీకు గొప్ప మేలు జరుగుతుందని. When someone does evil to you, God will turn out to be good. This is what God is reminding us. అదే విధంగా యోసేపు లైఫ్లో ఈ విధంగా సొంతపు వాళ్ళే నమ్మక ద్రోహం చేసినప్పుడు ఏ విధంగా నిన్ను నిలబెడతారు, వాళ్ళు చేసే కీడులో కూడా నీకు మంచి జరిగిందని దేవుడు చూపించారు. What happened in the case of Joseph? His own brothers betrayed him, ditched him. But what happened in the case of Joseph? God exalted him. కూడా వాళ్ళు ఏ విధంగా చంపాలని ఉద్దేశించారో వాళ్ళ ఉద్దేశమే అతను ఉండకూడదన్నది. Their intention for the case of Daniel is that he should not exist. వాళ్ళ ఉద్దేశంలో నిందలు వేయాలని కాదు, Not just to blame him. అతను చంపాలని. They wanted to kill వాళ్ళకి Daniel. తెలుసు దానియేలు ఒక తప్పు లేదు, ఒక మోసం లేదు, యథార్థంగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, ఎవ్వరి జోలికి వెళ్ళడు, పరుల జోలికి వెళ్ళడు, ఎవ్వరి గురించి మాట్లాడు, చెప్పుల మాటలు వినడు, ఎప్పుడు దేవుడు భయంతో ఉంటారని వాళ్ళకి తెలుసు. They very well know that Daniel was very innocent. He will not do anything which is wrong. ఒక్కొక్క దాంట్లో నీకు మేలు కలగడానికే ఇది జరుగుతుంది. నీ పరిస్థితి ఇలా వచ్చినప్పుడు అందులో నీకు మేలు కలగబోతుంది అని అర్థం అక్కడ. And all these things that is coming in your life is purely the good things are going to happen. So don't get shocked. Don't get. అందుకే అంటున్నా, నువ్వు ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చెప్పుడు మాటలు వినేసేసి వాళ్ళ మాటలకి నువ్వు చక్కభజన చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, అవి మీరు చేసుకున్న టైం వేస్టే. కానీ ఆ కీడులో నుంచి దేవుడు మేలుగా, ఆ కీడును కూడా దేవుడు మేలుగా మార్చేస్తారన్నది గుర్తుపెట్టుకోండి. You should always remember that everything evil that is against you, which is done, God will turn out to be good. But on the other hand, if you listen to the gossip and have evil scheming, you also going against them is wrong. ఎవరి గురించి మాట్లాడుతున్నావో వాళ్ళది తప్పు అయితే దానికి తగ్గ శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఏ తప్పు చేయకుండా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తికి కీడు చేస్తే ఆ కీడు నుండి అతని దేవుడు మరలా నిలబెట్టి చూపిస్తారు. For sure, if there is fault in you, okay, that's a different thing. But if there is no fault in you, God will definitely protect. But remember, if you are doing it against an innocent man, it will come against you. నువ్వు తలగా ఉండాలని కోరుకుంటావు. God, you always want to be as a head. మంచిదే, నీ కోరిక అది. That's your desire. కానీ నీ కోరిక ఏంటి? తలగా ఉండాలని నీ కోరిక. You wanted to be always as a head. కానీ ఎప్పుడు చూసినా తోకగానే ఉంటావు. But your life is like a tail. నువ్వు తలగా ఉండాలని ఇంకొకరిని నాశనం చేసేసాను అనుకున్నా కూడా వాళ్ళు మరలా నిలబడతారు, నువ్వు అక్కడ మళ్ళీ తోకలాగే కనబడతావు వాళ్ళకంటే If ముందు. you want to cut someone's head and put them down himself, God will definitely put them as a head in all situations and you will remain as a అందుకే tail. అంటున్నా, యోసేపు ఏ విధంగా అతన్ని గోతిలో పాడేశారో మీకు తెలుసు. You know how Joseph was thrown into the pit. చంపాలనుకున్నారని కూడా తెలుసు. You know very well that they wanted to kill him. అబద్ధ సాక్ష్యం కూడా పలికారు అతని మీద. They made all evil scoundrels to speak, నిందలు కూడా వేసేశారు. blame him and insult him and humiliate him. పోతిఫర్ భార్య కూడా నిందలు వేసేసింది. Even wife of Potiphar blamed him.
ఆ పరిస్థితిలో నుండి కూడా దేవుడు అతన్ని ఏ స్థాయిలో పెట్టారు? So what was the position that God gave Joseph? గొప్ప స్థాయిలో పెట్టి ఫరో ముందు నిలబెట్టి ఎంటైర్ ఫరోకి ప్రైమ్ మినిస్టర్ చేశారు. God exalted the life of Joseph very much more than that of a Pharaoh, and he became like a right hand to Pharaoh. అంతే. నువ్వు ఎవరి గురించి నాశనం చేయాలనుకున్నా వాళ్ళు నీ దృష్టిలో కరెక్ట్ కాకపోయినా దేవుడి దృష్టిలో కరెక్ట్ అయితే మాత్రం ఎప్పటికైనా కాళ్ళ దగ్గర ఉండవలసిందే. And whoever you intend to destroy or perform evil plans, but they are right in the sight of God, God will definitely exalt them, but you have to be in that సరే, దావీదు లైఫే as తీసుకుందాం. servants. Let's take the life of David. సౌలు ద్వారా తరమపడ్డాడు. He was pursued by Saul, అతన్ని నాశనం చేయాలని కూడా చూశాడు. and Saul wanted to destroy David. ఎంత పరిగెత్తించాడంటే ఇంకా ప్రాణం విసిగిపోయినట్టే అంత పరిగెత్తించాడు. So much he was vexed by running from Saul. కానీ దావీదు పరిగెత్తినంతసేపు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను ఊరియా విషయంలో నేను చేసిన తప్పు వల్లనే కదా బెత్షెబా విషయంలో నేను ఈ పరిస్థితి ఫేస్ చేస్తున్నాను అని అతని పాపాన్ని గుర్తు తెచ్చుకుని దానికి నేను తగ్గట్టు నేను శిక్ష అనుభవిస్తానన్నట్టు వెళ్ళాడు అతను. David was not focusing on the consequences of the sinful or the punishment part. He was not focusing. He was only focusing that I have committed sin against Bathsheba. I did this Ante. evil. He was focusing upon what he committed. ఒక్కటే అతను, అది నిజమైన విశ్వాసి అంటే. That is a true believer. నేను ఈ విధమైన పాపము బెత్షెబా విషయంలో నేను చేయడం వలన ఆమె భర్తని నేను చంపడం వలన ఈ పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను అని అంటున్నాడే అని వెళ్ళడం వలన దేవుడు అతనికి ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. God was protecting David purely because of his repentance was so genuine, telling that I brought this upon myself because I committed a sin. He was not focusing on the punishment. కంటి ముందు కనపడుతుంది అతను పూర్తిగా దేవుడి మీద ఆధారపడినట్టు. And clearly it displays that he was totally dependent on God. ఎంతసేపు అండి వెనక్కి తిరిగి ఏం చేస్తారు మీరు అని ముందుకెళ్ళాడంటే వాళ్ళు ఎవరు ఉండరు. What happened if David retaliates? No one can survive. పూర్తి విశ్వాసంతో ఆధారపడ్డాడు కాబట్టి ఇశ్రాయేల్ జనాంగానికి రాజు అయ్యి సింహాసనం మీద కూర్చున్నాడు. He was having absolute faith and his repentance was genuine. That's why he had to establish himself as a king. Psalms 23:5 ఒకసారి చూద్దాం. Psalms 23:5 కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చచ్చే వరకు కూడా అంత ఆశీర్వాదం, అంత నెమ్మది, అంత సంతోషము వాళ్ళ కుటుంబంలోనే కాదు వాళ్ళ రాజ్యంలో కూడా అదే దొరికింది. So much of blessing, peace from all corners, not just in his life, but all the kingdom had to experience this. అప్పుల్లో నుండి దావీదే కాదు దావీదు రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారంటండి. ఎందుకంటే దావీదు చెప్పిన మాట వాళ్ళు విన్నారు, నమ్మారు, వెంబడించారు కాబట్టి. The people believed in the words of David and they followed David so sincerely. That's the reason not just David, the entire land, the entire nation came out of the financial crisis and the problems. సరే, మనిషి కుమారునే తీసుకుందాం. కౌంట్లెస్ అటాక్స్ అండి. When it comes to the Count son of చేయలేం. man, there was countless of attacks, innumerable attacks on the son of man. అవమానము, నింద, అబద్ధ సాక్ష్యము, మాటలతో పట్టుకోవాలని చూడటం, దెయ్యం పట్టిన వాడు అని అంటాం, ఆయన నాశనం చేయాలని చూడటము, శిలువ మరణానికి అప్పగించే దాకా కూడా వాళ్ళు వెనకాల పడుతూనే ఉన్నారు. Insults, humiliations, blameless allegations, gossip, calling him as he cast out demons and through demons' power, glutton, all wrong words are spoken about Jesus Christ till the point of death. Philippians 2:9 ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీన్స్ చాప్టర్ 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును. అంతే. 2 Corinthians 12:9 ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నీకు ఒక కీడు నీ మీదకి వచ్చిందంటే అందులో నీకు విడుదల రాబోతుంది అని అర్థం. If there is an evil that is intended against you and you are good, remember this, there's something good that God is planning for you. Ephesians 1:4 కూడా ఒకసారి చూద్దాం. ఎఫెషియన్స్ చాప్టర్ 1:4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. అంతే. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి. నీకు ఉచితంగా ఏమిచ్చారు?
What has God given you free of cost? ఉచితంగా పాపాలు శాపాలు నీ అప్పులన్నీ తీసేశారు. He has taken your sin, your iniquities, your transgressions. దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే కృప అంటే. You ought to be thankful, and that is exactly what is called as grace. ఎఫిషియన్స్ 2:8-9 ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంతే. విశ్వాసము వలన అంటే నీ విశ్వాసము దేవుడికి కావాల్సిన విశ్వాసంలో ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. Your faithfulness or your faith should be according to what God wanted it from you. కాబట్టి అది దేవుడు నీకు ఇచ్చిన వరం. నిజమైన విశ్వాసం మీకు తెలుదా, విశ్వాసం అన్నది కూడా ఒక వరమే. Do you know faith also is a gift? అట్లాగే రోమన్స్ 9:11 అంటే వాళ్ళు ఒకసారి చూద్దాం. రోమన్స్ చాప్టర్ 9 వర్సెస్ 11 and 12. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనములు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. చెప్పారు కదా, ఎవరి గురించి మాట్లాడారు It's talking about whom? Jacob and Esau. కదా. ప్రతిదీ దేవుడి చేతిలోనే ఉంది. Everything is in the hand of God. చూద్దాం జాన్ 10:27-28. జాన్ చాప్టర్ 10 వర్సెస్ 27 and 28. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనములు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంతే. లూక్ 22:31-32 చూద్దాం. 22 వర్సెస్ 31 and 32. లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనములు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించినట్లు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అంతే. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను సిద్ధపరచమని చెప్పాను. దీని మీదనే ఫోకస్ పెట్టండి. నువ్వు ఎలా నేర్చుకున్నావో, ఎలా మార్చుకున్నావో నీ పేరెంట్స్కి నేర్పించు, నీ భార్యకి నేర్పించు, నీ పిల్లలకు నేర్పించు, నీ భర్తకు నేర్పించు, నీ ఇంటి వారికి నేర్పించు, నీ చుట్టుపక్కల వారికి నువ్వు నేర్పించు. Whatever you learned which is from the word of God, teach to the people surrounding you, starting from their house. How can you teach them? నీ సాక్ష్యం నేర్పిస్తుంది వాళ్ళకి. Your witness, your testimony will teach them. నువ్వు ఆలోచించే విధానం, నువ్వు ఆలోచిస్తావు చూడు, నిజంగానే ఒకళ్ళు నిన్ను చాలా బాధ పెడతారు, ఆ బాధ నువ్వు తట్టుకోలేవు. ఆ బాధలో నువ్వు దేవుడికి ఏ విధంగా మోల్డ్ అయ్యి సులభంగా లోబడతావో అందులో తెలుస్తుంది నీ సాక్ష్యం ఏంటో అన్నది. Many people will afflict you by falsely accusing or insulting you, but at that time when you learn patience and you endure, that's what is going to be experienced, and that's what you can teach others. ఒక్కొక్క పాయింట్ చూపించాను మీకు. I showed you each and every point. దేవుడు అభిచ్చు వారిని ముట్టకూడదు. మీ మీద అభిషేకం ఉంది కానీ ఎవరైనా ముట్టారంటే వాళ్ళకి జరగబోయేవి నేను ముందే చూపించేసా మీకు. And there is an anointing of the God upon you, and whoever touches people like you because you're anointed, God is not going to keep quiet. కాబట్టి మీరు స్థిరంగా నిలబడి ఉండటము మీకు చాలా మేలు. మీరు మీ పిల్లలు మీ తరాలు ఆశీర్వదించబడతారు. Therefore it is good for you when you are steadfast, when you establish yourself in being in the Lord. తనను తాను తగ్గించుకునేవారు హెచ్చించబడతారు. He whoever humbles himself will be exalted. నాశనానికి ముందు గర్వం వస్తుంది. But what comes before destruction is pride. దీన్ని ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. Never forget this. షలోమ్ అలైకుం.